హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఆర్ఆర్‌సీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి నార్త్ సెంట్రల్ రైల్వేకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో, మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సంబంధించిన నార్త్ సెంట్రల్ రైల్వే. సో, ఇక్కడైతే మనకు ఓపెనింగ్ డేట్ వచ్చేసి 16 సెప్టెంబర్ నుండి 15 అక్టోబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందన్నమాట. సో, ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడైతే ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇచ్చారన్నమాట. సో, మీరు జాగ్రత్త అయితే చూసుకోండి. ఇక్కడ సాలరీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే మనకు 15థ్ అక్టోబర్ వరకు అయితే క్లోజింగ్ డేట్ అయితే ఎప్పుడు ఉంటదో అప్పుడు దాకా అయితే మనకు ఏజ్ లిమిట్ అయితే కట్ ఆఫ్ అనేది ఇచ్చారన్నమాట. సో, మనకు 15 ఇయర్స్ నుండి 24 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చారన్నమాట. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి లాస్ట్ డేట్ అయితే మనకు ఇక్కడ ఆన్‌లైన్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దాకా మనకు క్వాలిఫికేషన్ రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. సో, ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ 10థ్ అండ్ ఐటీఐ 50 మార్కులతో పాస్ అయ్యి ఉంటే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో, మీ దగ్గర ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఐటీఐ సర్టిఫికేట్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, ఇక్కడ ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ ఇక్కడ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఇక్కడ రిలవెంట్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ట్రేడ్స్ అన్న తర్వాత ఐటీఐ ట్రేడ్స్ అది ఇక్కడైతే ఇచ్చారన్నమాట. సో, మీకు సంబంధించిన ఇక్కడ ట్రేడ్స్ అన్ని చూసుకోండి. మీరు అప్లై అయితే చేసుకోండి. సో, మనం కంపల్సరీ అయితే 10థ్ అండ్ ఐటీఐ అయితే కంపల్సరీ అయితే పాస్ అయ్యి ఉండాలి. సో, ఇదైతే గమనించండి. సో, ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో, ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో, ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ నుండి మీరు నోటిఫికేషన్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు మెయిన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అన్నమాట. సో, ఇక్కడైతే ప్లీజ్ సెలెక్ట్ స్టేట్ యూ బిలాంగ్స్ టు. సో, మీరు ఏ స్టేట్ నుండి అయితే బిలాంగ్ చేస్తారో మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే ఫుల్ నేమ్ అనేది జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ డివిజన్ యూనిట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ప్రయాగ్‌రాజ్, ఇక్కడ ఝాన్సీ, ఆగ్రా అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో, మనకు వాళ్ళు డివిజన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే ఉంటుంది. మనకు నోటిఫికేషన్‌లో ఇచ్చారు. మీరు జాగ్రత్తగా చదివి ఇక్కడైతే మీకు సంబంధించిన డివిజన్ ఎక్కడైతే జాబ్ పాయింటింగ్ మీరు చేస్తారో అదైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ డివిజన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కమ్యూనిటీ. సో, మీ యొక్క క్యాస్ట్ అనేది ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, అన్‌రిజర్వ్డ్ కేటగిరీ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిలీజియన్స్. సో, హిందూ ఆర్ ముస్లిమ్స్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే 40% అబోవ్ ఉంటే యెస్ చేయండి. సో, చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ యెస్ చేస్తే మీకు సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్, సర్వీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఇక్కడైతే మీరు మళ్ళా ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే చూసుకొని సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు మీ యొక్క మొబైల్ నంబర్ అయితే ఇచ్చేసేయండి. 10 డిజిట్స్ సంబంధించింది. తర్వాత మీ యొక్క రన్నింగ్‌లో ఉన్న ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ నౌ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే సక్సెస్ చూపెడుతుంది. సో, మనకు రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ అయితే వస్తుంది. సో, మీరు స్క్రీన్‌షాట్ లేదా మీ యొక్క మొబైల్ నంబర్ అనేది వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడీ అనేది మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ వచ్చేసి. సో, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసేస్తే మనకు లాగిన్ పోర్టల్ అయితే ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ ఈ యొక్క క్యాలిక్యులేట్ చేసి లాగిన్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టెప్ 2 అని. సో, ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మేలా, ఫీమేలా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. సో, మీకైతే నేను పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. సో, మీరు జాగ్రత్తగా అయితే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్, తర్వాత ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ 1, ఐడెంటిఫికేషన్ మార్క్ 2 అనేది. సో, మీ యొక్క పుట్టుమచ్చలు మనకు ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో అయితే ఉంటుంది. సో, అక్కడ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. లేదా నో మార్క్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి మాట లేకపోతే. ఆ తర్వాత ఇక్కడైతే మనం అడ్రెస్ అయితే ఇవ్వాలి. పర్మనెంట్ అడ్రెస్ అన్నమాట. సో, మీ యొక్క ఇంటి నంబర్ ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసేయండి. సో, మీరు పూర్తిగా అనేది ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్ అనేది ఫుల్ అడ్రెస్ అనేది ఇచ్చేసింది. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదై ఉంటదో, మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు
పర్మనెంట్ అడ్రెస్ మరియు ఇక్కడ కరెస్పాండ్ అడ్రెస్ సేమ్ ఉంటే ఇక్కడైతే దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుంది. ఒకవేళ వేరే అడ్రెస్ ఉంటే వేరే అడ్రెస్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మ్యాట్రిక్యులేషన్ 10థ్ సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. సో మీరు 10థ్ అయితే ఎప్పుడు పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా చూసి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరు. సో ఇక్కడ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క బోర్డ్ నేమ్ అయితే ఉంటుంది కదా! అదైతే ఇచ్చేసేయండి. తర్వాత సీజీపీఏ లేదా మీ యొక్క మార్క్స్ అనేది ఇక్కడైతే మార్క్స్ ఉంటే మార్క్స్ మీద క్లిక్ చేసేసి మీకు టోటల్ మార్క్స్ ఎంత ఉంటదో అంత మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఆప్టెన్ మార్క్స్ ఎన్ని వస్తాయో మీ యొక్క ఆప్టెన్ మార్క్స్ ఇచ్చేసిన తర్వాత పర్సెంటేజ్ అనేది మనకు ఆటోమేటిక్‌గానే వచ్చేస్తుంది. ఒకేళ మీకు సీజీపీఏ ఉంటే ఇక్కడ మీ సీజీపీఏ మీద క్లిక్ చేసేసి మీరు టోటల్ అనేది ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క ఆప్టెన్ మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క మార్క్ షీట్ నంబర్ అయితే ఇచ్చేసేయండి. మనకు పైన అయితే ఉంటుంది 10థ్ మార్క్ షీట్ పైన. సో రోల్ నంబర్ అయితే కాదు. సో ఇక్కడ ఇచ్చేసి మీ యొక్క 10థ్ సంబంధించిన మెమో అనేది ఇక్కడ 50 నుండి ఇక్కడ 100 కేబీస్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇక్కడైతే అప్‌లోడ్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. ఐటీఐ సంబంధించింది. సో ఇక్కడ డివిజన్ వచ్చేసి ఆటోమేటిక్‌గా వచ్చేసిన తర్వాత ట్రేడ్ అయితే. సో మీరు ఏ ట్రేడ్ అయితే ఉంటుందో సో మీ యొక్క సర్టిఫికేట్ పైన అదే ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ పాసింగ్. సో మీరు ఎప్పుడైతే ఇయర్ పాసింగ్ అయ్యారో 10థ్ అనేది ఇక్కడ ఐటీఐ అనేది అదైతే దీంట్లో అయితే జాగ్రత్తగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి ఫస్టు. తర్వాత ఇక్కడైతే మీకు అప్టెన్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో అన్నైతే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్‌గా అనేది కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడైతే నేమ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క సంబంధించిన ఐటీఐ సంబంధించిన ఇన్‌స్టిట్యూట్ నేమ్. తర్వాత ఇక్కడ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ నంబర్. సో మీ యొక్క నంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క నంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ. సో ఎన్‌సీబీటీయా, ఎస్‌సీబీటీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ ఎన్‌సీబీటీ, ఎస్‌సీబీటీ సంబంధించినవి మీకు తెలియకపోతే మీ యొక్క కాలేజ్‌లో ఏవైనా వాళ్ళు కనుక్కొని ఇక్కడైతే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు 15 నుండి 100 కేబీస్‌లో అయితే ఇక్కడైతే మీ యొక్క ఐటీఐ సంబంధించిన ఫార్మ్ అనేది ఇక్కడైతే మెమో అయితే అప్‌లోడ్ చేయాలి కంపల్సరీ ఇదైతే. సో ఇక్కడ అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అప్‌లోడ్ సర్టిఫికేట్. సో ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేయాలి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో 50 నుండి 100 కేబీస్‌లో. సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోటో సిగ్నేచర్ అయితే అప్‌లోడ్ చేయాలి. సో మనకు ఫోటో వచ్చేసి 20 నుండి 17 కేబీస్ అయితే ఉండాలి జేపీజీ ఫార్మాట్‌లో. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనకు సిగ్నేచర్ వచ్చేసి 10-30 కేబీస్ అయితే ఉండాలి. జేపీజీ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేసేయండి ఇక్కడ. మీ యొక్క సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ 10 నుండి 30 కేబీస్‌లో అయితే ఇక్కడ కంపల్సరీ అయితే మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ సంబంధించినది ఇక్కడైతే అప్‌లోడ్ చేసేయండి. ఒక వైట్ పేపర్ మీద తీసుకొని మీరు దాన్ని థంబ్ అయితే ఏసి ఫోటో అనేది తీసి ఇక్కడైతే కేబీలో ట్రాన్స్‌లేట్ చేసి ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అయితే చదివి ఇక్కడైతే అప్‌డేట్ నౌ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో అండ్ ఇక్కడ మనకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మన యొక్క ఫోటో, తర్వాత సిగ్నేచర్, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. సో ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే ఐ వాంట్ టు చేంజ్ సమ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ చేసేసి మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు అయితే చూసుకోండి. మనకు తర్వాత వాళ్ళు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరన్నమాట. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఆర్ యూ కన్ఫర్మ్ ఫైనల్ సబ్మిట్ ఆన్ ప్రొసీడ్ అని వస్తుంది కదా! ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసి మనకు అప్లికేషన్ ఫార్మ్ అనేది సక్సెస్‌ఫుల్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ యువర్ అప్లికేషన్ ఈస్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్. సో ఓకే మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసి మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ తర్వాత మన యొక్క సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ డౌన్‌లోడ్ అండ్ ప్రింట్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఫార్మ్ ప్రింట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఫార్మ్ అనేది సేవ్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ సేవ్ అయితే చేసేసేయండి. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ నేనైతే డైరెక్ట్‌గా అనేది సబ్మిట్ అయితే చేశాను. నాకు ఫీజ్ లేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్‌గా అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో మీకైతే 100 కేటగిరీ ఓబీసీ వాళ్ళకైతే ₹100 అని ఫీజ్ అనేది ఉంటుంది. సో మీరు లింక్ అనేది డైరెక్ట్‌గా అది అయితే మనకు డాష్‌బోర్డ్‌కి తీసుకువస్తుంది. సో మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మీ యొక్క యూపీఐ ద్వారా అయితే మీరు డైరెక్ట్‌గా అక్కడి నుండి అయితే ₹100 అనేది చెల్లించండి. ఓబీసీ అండ్ 100 కేటగిరీ వాళ్ళు. సో ఇక్కడ డైరెక్ట్‌గా మీరు పేమెంట్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మనకు అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మనకు డౌన్‌లోడ్ అనేది ఆప్షన్ అయితే చూపెడుతుంది. ఇక్కడ నుండి అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. సో నార్త్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.